కార్మిక రంగ సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం సిఐటియు అలుపెరగని పోరాటం చేస్తుందని సిఐటియు రాష్ట్ర నాయకురాలు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బాసిట్టి మాధవరావు కాంప్లెక్స్ భవనంలో జరిగిన జిల్లా 11వ మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కొరకై అవలంబించాల్సిన విధి విధానాలపై మహాసభలో చర్చించనున్నట్లుగా తెలిపారు. కనీస వేతనాలు, 8 గంటల పని దినాలు, ఈఎస్ఐ, పిఎఫ్, కార్మికుల భద్రత తదితర విషయాలపై భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు తగిన కమిటీలు తీర్మానాలు చేయనున్నట్లుగా వివరించారు. ముందుగా కార్యాలయ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా సిఐటియు 11వ మహాసభలు ఆదిలాబాద్ జిల్లా సిఐటియు జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటున్నాం. మరి మహాసభల సందర్భంగా ఈ జిల్లాలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికుల సమస్యల గురించి ఈ మహాసభ చర్చిస్తుంది. అట్లాగే సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయాలనేది రూపొందించడం జరుగుతుంది. అట్లాగే అన్ని రంగాల కార్మికుల సమస్యలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చేయాలని తీర్మానాలు కూడా ఈ మహాసభలో మేము ప్రవేశపెట్టబోతున్నాం. మరి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నాం. అనేక సంవత్సరాల నుండి కనీస వేతనం 26,000 ఉండాలని, పిఎఫ్ ఉండాలని, ఈఎస్ఐ ఉండాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వర్గాన్ని మొత్తం ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలి, వర్గాల సమస్యలు పరిష్కారం చేయాలి, గ్రామ పంచాయతీ, మున్సిపల్, భవన నిర్మాణ రంగం, రిమ్స్ కానీ ఈ జిల్లాలో ఉన్న కార్మిక సమస్యలందరినీ పరిష్కారం చేయాలని అనేక పోరాటాలు చేస్తున్నాం. మరి పోరాటాల సందర్భంగా మేము పెట్టుకున్న డిమాండ్స్ అన్నింటినీ పరిశీలించి పరిష్కారం చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నిద్రపోతున్నాయి. పైగా వ్యతిరేకమైన నిర్ణయాలు చేస్తున్నాయి. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక వర్గం మొత్తం కూడా ఎట్టి జాకెట్లో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేసిన 20